సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ వీడియో. సో ఈసారి నేను మళ్ళీ మీ ముందుకి ఒక మూవీ బ్లాగ్ వీడియోతో అయితే మళ్ళీ వచ్చేసాను అనమాట. ఇవాళ నేను వెళ్ళబోయే సినిమా ఏంటంటే 2013-14లో ఆ టైంలో ఒక ఫ్యామిలీ ఉండేది. ఎలాంటి ఫ్యామిలీ అంటే ప్రతిరోజు పండుగ రోజే సరదా కూర్చుంటే ఆయన పాట పాడుకుంటూ సరదా తిరుగుతున్నప్పుడు ఒకడు వచ్చి కిలికిస్తే ఆ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరూ కలిసి ఇవన్నీ చంపేస్తారు. ఆయన చంపేయడం కూడా సమస్య కాదు. పాపం ఆడి శవంతో దగ్గరికి ఇప్పుడు ఇది 2026 ఇంత 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 అన్న పాపం ఆడి శవం అసలు ఎలా ఫీల్ అయిద్దని నాకైతే తెలియట్లేదు. చూడాలి మరి ఆ మూవీ ఎలా ఉంటుంది ఏంటనేది. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 చూసేసాను, మీరు కూడా మ్యాక్సిమం చూసుంటారు. సో నాకేంటంటే ఈసారి ఈ మూవీలో ఒకటే బాధగా అనిపిస్తుంది. బికాస్ మన తెలుగు వర్షన్లో వచ్చేపాటికి వెంకటేష్ గారు కనపడ్డారు, మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళే మైండ్లో ఉంటారు. ఇప్పుడు వెళ్ళి ఆడికి వెళ్ళినాక సడన్గా క్యారెక్టర్స్ అన్నీ లైక్ మొత్తం మలయాళం క్యారెక్టర్స్ ఉంటాయి. చేంజ్ అసలు ఎలా తీసుకుంటాం ఇద్దా లేదనేది కొంచెం డౌట్ ఉంది. తర్వాత ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అప్పుడు దానికి ముందు మోహన్ లాల్ గారు ఇది చెప్పారు. ఒకసారి రోడ్డు దాడతాను రైట్. మోహన్ లాల్ గారు చెప్పేది ఏంటంటే పొర్రపాటున కనుక ఈ సినిమా హిట్ అయితే వాడి శవంతో ఇంకొక 200 సంవత్సరాలు లైక్ 4-5 పాటలు కూడా తీస్తారంట. అరే పాపం రా శవం రా అది. అదేదో నువ్వు క్రిమినల్ అయిపోయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని చంపుకో, అంతేగాని ఒక శవంతో ఇంత అన్న ఎంత 2 లాగా ఉంది. ఇప్పుడు ఎండ కూడా 35 దాటిందనమాట. పెచ్చగా ఉంది. ఈ కారోడు వచ్చి గుద్దైపోయాడు. సో ఎనీవేస్ ఇప్పుడు నేను దగ్గరగా 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఎండలో వెళ్తున్నా. థియేటర్కి వెళ్ళాక మాట్లాడుకున్నాం మిగతా విశేషాలు. గమ్మన పడుతుంది, చంపేస్తున్నట్టు. ఫైనల్గా నడుచుకుంటూ అయితే థియేటర్ దాకా వచ్చాను. అప్పుడు అటు వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఫైనల్గా మనం టికెట్ తీసుకున్నాం. అలా కాసేపు చల్లగా ఉందాం. సర్ప్రైజింగ్లీ ఫస్ట్ టికెట్ మంది అనమాట. హ్యాపీ. ఫోన్ నంబర్ దొరికితే చాలు తనతో ఏమేమో మాట్లాడుతున్నారట. అందులో మంచి సంబంధాలు వస్తే పర్లేదు. ఆ మత్తయ్యని మాత్రం ఇంటికి రానివ్వు. ఆయన తీసుకొచ్చే సంబంధాలన్నీ మంచివే. అమ్మా ఇదిగో ఖాళీ కడుపు. సో ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే చూసారు కదా, డల్గున్నాం. నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ గంటే ఉంది. ఏం లేదు పెద్ద చెప్పుకుంటాకి. అంటే మెయిన్ ప్లాట్లోకి ఇంకా వెళ్ళలేదు. లైక్ ఫ్యామిలీ కాన్సిక్వెన్సెస్ ఏ ఫేస్ చేస్తున్నాయి అనేది మళ్ళీ ఆ సెకండ్ టైం ఇన్సిడెంట్ జరిగినాక అంతకు మించి పెద్ద ఏం లేదు. చూడాలి. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఏమో ఇప్పుడు 1.5 గంట ఉంది. ఫస్ట్ హాఫ్కే పొడుకోబెట్టేశారు. నెక్స్ట్ 1.5 గంట ఏం చేస్తారు ఏంటో చూద్దాం. మాలా బాబు ఎందుకు వచ్చాను, తలనొప్పి తీసేకుండా ఉంటే బాగుండదు. సో ఫైనల్గా అయితే మూవీ చూశాను. ఏం చెప్పాలరా, నిజం చెప్పాలంటే సెకండ్ హాఫ్లో కూడా స్టార్టింగ్ ఒక 10-15 మినిట్స్ అంతే. సరే 10-15 మినిట్స్ అలా మళ్ళీ సేమ్ ఫస్ట్ హాఫ్ ప్యాటర్నే ఉంటుంది. పడుకోబెట్టేసి ఆ తర్వాత నుంచి ట్విస్ట్ సేమ్ దృశ్యంలో ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో థ్రిల్లింగ్ స్టార్ట్ అవుద్ది. అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు ఉంటుంది.
కానీ ప్రాబ్లం ఎక్కడంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినా కూడా ల్యాగ్ చేసేసి ఆ, ఎక్కడైతే మెయిన్ ప్లాట్ స్టార్ట్ అవుతుంది, ఐ మీన్ ఎక్కడైతే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ స్టార్ట్ చేస్తున్నారో అక్కడి నుంచి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ దగ్గర గంట ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇది అంటే సినిమాలో 50% పైగా కూడా మొత్తం ల్యాగ్ ఉండింది స్టార్టింగ్ అంతా. అక్కడే నీరసం అంతా అయిపోయింది. లిటరల్లీ లాస్ట్ ఆ 1 అవర్ ఉండేది బాగా ఫుల్లీ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ సూపర్ ఉంది. కానీ అది ఫీల్ అవడానికి ఏమీ లేకుండా పోయింది. ఫైనల్గా వచ్చేపాటికి ఎమోషన్ కోరదు, అసలు ఫీల్ అవడానికి కూడా బాగా. ఎనీవేస్ సినిమాలో లాస్ట్ 1 అవర్ తప్ప చెప్పుకోవడానికి ఇంకేం లేదు. అండ్ నిజం చెప్పాలంటే 1.5-2 గంటలు తీసేస్తే సూపర్ ఉంటుంది మూవీ డెఫినెట్లీ. కానీ స్టార్టింగ్ చాలా ల్యాగ్ చేశారు, అంత మించి ఇంకేం లేదు. చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హాఫ్ పడుకోవడానికి వెళ్ళండి, దట్స్ బెటర్. ఎందుకంటే నేను సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ వచ్చేపాటికి మళ్ళీ ల్యాగ్ అని పడుకున్నాను, అందుకని చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ పడుకుంటే సెకండ్ హాఫ్ మీరు సూపర్ చూసేయచ్చు, మీకు సాటిస్ఫాక్షన్ కూడా బాగుంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయిపోతే అమ్మ ఎండ్ క్రెడిట్ సీన్స్ ఏంట్రా అయ్యా, చాలు నాకు ఓపిక అయిపోయింది. ఇప్పుడు ఎండ 44 ఉంది. సరే ఎనీవేస్ మీకు గనక దృశ్యం ఫ్రాంచైజ్ ఇష్టం ఉంటే వెళ్ళి చూసేయండి. కాకపోతే కొంచెం ఓపిక తెచ్చుకొని వెళ్ళి చూడండి, లేదంటే లేదు, ఓటీటీ వచ్చేవరకు చూసుకోండి. మరీ అంత వరస్ట్ అని చెప్పను, కానీ ఆ ఫస్ట్ హాఫ్ లాగా ఉంటుంది అబ్బా, అంత మించి ఇంకేం లేదు చెప్పుకుంటాకి యాజ్ యూజువల్. అండ్ ఇక ఈ మనం ఇప్పటివరకు తెలుగులో వెంకటేష్ గారిని చూసాం కదా, ఇప్పుడు మొత్తం మలయాళంలో ఉంటుందంటే మీరు దాని గురించి ఏం వరీ అవ్వద్దు. స్టార్టింగ్లో లాస్ట్ 2 పార్ట్స్ రీక్యాప్ వేస్తాడు, ఆ రీక్యాప్లోనే మీకు మొత్తం ఎక్కేసిద్ది అనమాట. సో ఇబ్బంది ఏమి ఉండదు, ఆ క్యారెక్టర్స్ అని మళ్ళీ ఒక రీప్లేస్ చేసుకుని చూడటానికి ఇబ్బంది ఉంటుంది. మూవీలో చూసినప్పుడు మీకు ఆ ఇబ్బంది ఏమి ఉండదు. సో మీకు ఓపిక, సో మీరు చూడాలనుకుంటే వెళ్ళి తప్పకుండా చూడండి. అయితే మరి ఉంటాను, మరి బాయ్. నెక్స్ట్ మూవీతో కలుద్దాం. మ్యాక్సిమం నెక్స్ట్ మూవీ వచ్చేపాటికి పెద్ద అవ్వచ్చు. పెద్దకి నేను ఫస్ట్ డే వెళ్తానో లేదో చెప్పలేను కదా, సరే అది వేరే విషయం. సరే మీరు మూవీకి వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. నిజం చెప్తున్నా కదా, లాస్ట్ 1 అవర్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు, నాది మాత్రం హామీ. ఉంటాం మరి, బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.